ఫోన్ చేసాం, కేటీఆర్ కూడా చేయలేదు. కేటీఆర్ పిఏనే ఫోన్ ఎత్తాను రోజు మా పాత ఎదురు. ఇంకో మంత్రి ఉన్నాడు, ఏ మంత్రికి చేసినా దాన్ని అది ఏం మూడ్లో పెడతారో ఏం సంగతో బిజీ అని వస్తుంది. సార్ కొంతమంది కామన్ మ్యాన్ మాటల ప్రకారం రోడ్లు బాగున్నాయి అనేటువంటి మాట మీద అదే డెవలప్మెంట్ అట్లీస్ట్ ఈ మాత్రమైనా చేసిండు కేసీఆర్ అనే మాట ఉంది. మరి ఇవి ప్రణాళికాబద్ధంగా చేసే విధానం. ఇప్పుడు వాళ్ళు చేసేది ట్యాక్స్ ఎందుకు ఇస్తున్నాం మనం? నమస్తే, నేను మీ యావిన్ జనగామ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుషర్ల సుదర్శన్ రావు గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు. కొత్తగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఒకటి రెడీ అయ్యింది. అఫ్కోర్స్ 1959, 1969, 1970s, 80s, 90s అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం అనేది జరుగుతున్నప్పటికీ కూడా ఆనాడు మొదటి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి నాయకులు వాళ్ళ పిల్లలతో కలిసి ఒక ఉద్యమ నాయకుల ఐక్య వేదిక ఏర్పాటు చేసి కొంతమంది తెలిసిన లీడర్స్, ఈ పేర్లు కొన్ని నేను చెప్పడం కంటే సార్ మాటల్లో విందాం. సో సార్తో మరిన్ని విషయాలు మాట్లాడి ఒక కాంగ్రెస్ మ్యాన్ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి డిఫరెంట్ లీడర్స్తో కలిసి తెలంగాణ ఉద్యమ నాయకుల ఉద్యమకారుల ఐక్య వేదిక ద్వారా వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని వీళ్ళు ఏ విధంగా హైలైట్ చేయబోతున్నారు, సార్ మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారా? అందరు బాగున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఆల్సో వెరీ హ్యాపీ టు సీ. సార్ చెప్పండి, సీనియర్ కాంగ్రెస్ మ్యాన్ మీరు, కాంగ్రెస్లో ఉంటూ అండ్ ఇప్పుడు కొత్తగా మీరు ఏదైతే జేఏసీ ఏర్పాటు చేసుకున్నారో దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు, ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు. సరే తెలంగాణ ఇవాళ బాగానే ఉంది కదా కేసీఆర్ మాటల్లో, మీరు ఎందుకు మళ్ళీ కొత్త జేఏసీ అనేది పెట్టుకొని దాన్ని ఫామ్ చేసి దాని ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ఒకటి తమ్ముడు, మీరు బాగుంది అని ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్లో కూర్చొని బాగుందంటే దాన్ని ఎవరు నమ్మరు. రూరల్ ఏరియాలో మొట్టమొదటి తప్పు ఏం చేసిందంటే 13 జిల్లాలను 33 జిల్లాలు చేసింది. 33 జిల్లాలలో యంత్రాంగం ఈరోజు అడ్మినిస్ట్రేషన్ అనేది తెలంగాణ వచ్చి తెచ్చుకున్న దాన్ని వమ్ము చేసి పెట్టిండు. ఓకే, ఎందుకంటే నీకు మిగులు బడ్జెట్తో ఇస్తే ఇప్పుడు 4 లక్షలు 5 లక్షల రూపాయలు లోటు బడ్జెట్ మీద తీసుకొచ్చింది. స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడ? నువ్వు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు మంచిగా నీ పని నువ్వు చేసుకుంటూ పోయేదానికి ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ కోట్ల రూపాయలు ఓట్లు కొనుక్కుంటూ పార్టీ ఫిరాయింపుదారులను ఆపోజిషన్ పార్టీ లేకుండా నువ్వేం చేసినావు? తెలంగాణ ఏం చేసినావు చెప్పు? ఈ ఫ్లైఓవర్లు తెచ్చినవా? ఎయిర్పోర్ట్లు తెచ్చినవా? ఇండస్ట్రీస్ తెచ్చినవా? నీ కొడుకు, నువ్వు, నీ అల్లుడు, నీ కూతురు ఏం చేస్తున్నారు? వ్యతిరేకత అనేది అన్ని పార్టీలతోని మీరు ఓటింగ్ సిస్టమ్ పెట్టండి తెలంగాణ స్టేట్లో. రేపు జరగబోయేది కూడా అదే. నీ మంచోడవైతే నువ్వు ప్రశాంత్ కిషోర్ ఎందుకు, ఈ కిషోర్ ఎందుకు, ఆ కిషోర్ ఎందుకు, నీ ఫామ్ హౌస్లు ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నావు, ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టుకున్నావు? ముందు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయి. యూత్ చాలు, నీకు ఓట్లు వేయాలన్నా గెలిపియాలన్నా కానీ నువ్వు చేసిన అన్యాయం మొట్టమొదటి నుంచి మాకన్నా ఎక్కువ అందరి ప్రజలకు తెలుసు. మేము చెప్పి ఆస్ట్ వస్తుంది. 65 నుంచి 66 నుంచి 69 నుంచి ఉద్యమాలు చేసి ఎన్ని వేదికలు. ఇప్పుడు నేను 67లో తెలంగాణ ప్రగతి వేదిక పెట్టిన. ఇదే ఆనంద్ భాస్కర్, జయశంకర్ వీళ్ళంతా మాతో తిరిగిండ్రు. ఇంద్రారెడ్డి అయితేంది, విజయశాంత్ అయితేంది, ఎవరు ఒక్కటి కాదు 50 పార్టీలు. ఒక రకంగా చెప్పాలంటే మేమంతా మేచండి కిషన్ రావు గారు కానీ ఈ వేదికలన్నీ కలిపి అసలు టీఆర్ఎస్ ఫౌండర్స్ మేమంతా అనుభవించేది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే తరం పేరెంట్స్ అంతా సంపాదించింది, కొడుకులు ఎంజాయ్ చేసినట్టు కష్టపడి తెచ్చిన తెలంగాణ ఎంతమంది చచ్చిపోయినరు. ఇంతవరకు స్తూపం అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేయలేదు. అమరవీరుల స్తూపం వాటి దగ్గరికి పోతున్నారు, మొక్కుతున్నారు, ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కేసీఆర్ కూడా ఆయన ఎంతో కష్టపడి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్తూపాన్ని తయారు చేసిండు. ఇప్పుడు నువ్వు కొండా లక్ష్మి బాబు దగ్గర కడుతున్నావు. ఎవడ సోమయ్య? ప్రజలకు చెయ్యి. ఎంతోమంది ఉద్యోగాలు లేక నువ్వు
ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో లక్ష 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 అని చెప్తున్నావు. మొన్న 50,000కు దిగి వచ్చినావు. ఉమ్, 50,000లో ఇప్పటిదాకా ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినావు? 3 నెలలు వెళ్ళిపోయింది. ఉమ్, ఏ నోటిఫికేషన్ లేదు. రోడ్డు మీద పడి చస్తున్నారా ఉద్యోగాలు లేక. రోజు పొట్ట గడవకుండా నువ్వు ఏం చేస్తున్నావు? కిలో అంటున్నావు బియ్యం, ఓకే. నువ్వు ఊళ్ళలో పోదావు, నువ్వు నీళ్ళు ఎన్ని ఇస్తున్నావు, కరెంట్ ఎన్ని ఇస్తున్నావు, నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావు, నువ్వెన్ని. ఇవన్నీ ప్రజలకు జరిగేది ఒక 5%, 10%. మీ ఖర్చులు, మీ జీతాలు, ఈ స్పెషల్ ఫ్లైట్లు, ఇవన్నీ మిగతా ఎక్స్పెండిచర్. నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తిడతావు, ఇక్కడ ప్రజలను తిడతావు, లీడర్లను తిడతావు. ఇదేనా మీ పని? మీరు పని చేయండి. నువ్వు కూర్చో. నువ్వు ఎవరికి ఇప్పుడు మేమంతా మా తెలంగాణ ఉద్యమకారుల వేదికకు నేను ప్రెసిడెంట్. నేను ఉమ్, ఆ లెటర్ మేము ఎన్నిసార్లు నీకు అపాయింట్మెంట్ ఇచ్చినాం. 69 ఉద్యమకారుల దగ్గర నుంచి, మళ్ళీ ఉద్యమకారుల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవరికన్నా ఇంటర్వ్యూ ఇచ్చినవా? ఉమ్, నువ్వు ఎందుకు ఇవ్వవు? ఏ ముఖ్యమంత్రి కూడా 1 గంట 2 గంటలు, ఇప్పుడు కాదు, సంజీవయ్య రెడ్డి, బ్రహ్మానందరెడ్డి అప్పటి నుంచి మేము చూస్తున్నాము. 1 గంట 2 గంటలు ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని, వాళ్ళ బాధలు ఏందో తెలుసుకొని ఉంటారు. కానీ నువ్వు ఇలాక ఫామ్ హౌస్లో, ఈ ప్రగతి భవన్లో దేని కొరకు? ప్రజలను కలిగిన వ్యక్తి, నీ అంతరాత్మ నువ్వే ఆలోచన చేయి. నీ మీద కోపం కాదు మాకు. నువ్వు కష్టపడ్డావని మేము అనటం లేదు, లేకపోతే నువ్వు మొత్తం మోసం చేసి తిని అదని కాదు. ప్రజలకు నువ్వు చేసేది ఏం చేస్తున్నావు? ఉద్యమకారులు ఇంతమంది చచ్చిపోయినారు, వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధ ఉన్నది. నువ్వేన్నావు పెన్షన్స్ ఇస్తాం, ఇండ్ల స్థలాలు ఇస్తాం, వాళ్ళకు ఎన్నెన్నో రకాలు మేము ఆదుకుంటాం. అన్నీ పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, ఇండ్లు ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు. ఎక్కడ ఎవరినది? సరే ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉండడం, ఎలక్షన్స్ దగ్గర రావడం వల్ల ఇప్పుడు నోటిఫికేషన్లు ఎలాగో వస్తాయి కదా సార్. ఉదయం కనీసం 10,000 మందిని అపాయింట్మెంట్ చేస్తాడు. లగడపాటి గోపాలు ఏ విధంగానైతే జీరో అయ్యి ఉమ్, ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్. నీ స్టేట్లో చూసుకోరా బాబు. నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నువ్వు వచ్చి ఇక్కడ ఏదో బేరాలు ఆడుతున్నావు. ఏంది? నువ్వేం దేవుడవా? నువ్వు మంచోడవైతే వానిల్లు వీళ్ళు ఎందుకు తిరగవలసిన అవసరం నీకేమొచ్చింది? ఉమ్, మంచి పార్టీ ఏది, మంచి ఇదేంది, వాళ్ళకి నువ్వు సలహాలు ఆడ కాంగ్రెస్ అంటావు, ఈడ టీఆర్ఎస్ అంటావు, ఇంకొకరు. నువ్వు ఎందుకు ఇవన్నీ చేసి ప్రజలను మోసం చేయడానికి తప్ప, నీ పొట్ట నింపుకోవడానికి తప్ప, ఇది ఒక పెద్ద గొప్పగా నేనేదో చేస్తున్నా, ఉద్ధరిస్తున్నాను కాదు. అట్లనే నీ మాదిరిగానే లగడపాటి గోపాలను నమ్మిండ్రు ప్రజలు. లాస్ట్కి ఏమైంది? ఉమ్. ఈరోజు అడ్రస్ లేకుండా పోయిండు, రేపు నీ పరిస్థితి అదే. కానీ సార్ సేమ్ టైంలో ఇప్పుడు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నామో, అతన్ని కూడా కాంగ్రెసే ఎంటర్టైన్ చేసిన వ్యక్తి, కాంగ్రెసే ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. ఐపాక్ అనేటువంటి సంస్థ కావచ్చు, లేదంటే ప్రశాంత్ కిషోర్ అనే పేరు కావచ్చు, లేదంటే అతని టీం అంతా కూడా. ఇప్పుడు అతను చెప్తున్న మాట ప్రకారంగా కేసీఆర్ డైరెక్షన్ నడుస్తుంది అనేటువంటి మాట ఏదైతే మనం వింటున్నామో, ఇన్ఫ్యాక్ట్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి అనేటువంటి మాట చాలా క్లియర్గా తెలుస్తుంది. రానున్న ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసే ఉంటాయి అనేటువంటి మాట చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారుగా. ఒకటమ్మా, కాంగ్రెస్ను మోసం చేసింది ఎవరు? నెంబర్ 1 కేసీఆర్. ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్. అయినా ఢిల్లీకి పోయి మొత్తం ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసిండు. ఎంతవరకు మేము కావాలంటే మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ మీ దగ్గరకు వచ్చి చెప్తాం. నువ్వు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసినావు అది చెప్పు. అరే ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర కిరోసిన్ పోసుకొని చచ్చిపోయింది, ఆ ఫ్యామిలీకి ఏం చేసావు? అట్లా చచ్చిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి ఎప్పుడన్నా నువ్వు మందలు ఇచ్చినావా? వాళ్ళ స్తూపాలు కానీ వాళ్ళకు దాని కొరకు ఎన్నో చేయవలసిన అవసరాలు నీకు ఉన్నాయి. వాళ్ళంతా కష్టపడి ఉద్యమాలు చేస్తే ఈరోజు తెలంగాణ వస్తే నువ్వు అధిపతి వేయను. కానీ దానికన్నా మించి నీ దగ్గర ఏదో ఉన్నది. నే అసలు ఇవన్నీ చెప్పదలుచుకుంటే మంచిగా ఉండదమ్మా. కాకపోతే ఏ పార్టీ వచ్చినా ఎవడు వచ్చినా ప్రజలు మాత్రం ఈసారి ఏ పార్టీ కూడా మెజార్టీతో రాదు. నేను కాంగ్రెస్లో ఉండి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్లో కూడా తప్పులు చేసే వ్యక్తులు ఉన్నారు. అంటే ఇది ఓన్లీ తెలంగాణ వరకు అంటున్నారు? తెలంగాణ వరకే, మనకు అవసరం లేదు. మనం ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి. ఇంట్లో పరిస్థితి చక్క పెట్టుకున్నప్పుడు ఈరోజు 75 ఏళ్ళ వృద్ధుల్ని నేను ఎందుకు వస్తున్నా? మన తరతరాలు రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ఎట్లొచ్చింది దాని జ్ఞాపకం కొన్ని పాయింట్లు ఉన్నాయి. అవి ఇంప్లిమెంటేషన్ కొరకు ఈ వేదిక పెట్టినాం. దీని కొరకు ఈ రంజాన్ తర్వాత అన్ని జిల్లాలు, పాత జిల్లాలు మేము ఒక ప్రణాళిక ప్రకారంగా రోడ్ మ్యాప్ చేసినాం. చుట్టూ అన్ని విలేజెస్ కవర్ చేసుకొని ప్రజలకు ఉన్న కష్టాలేంది, నష్టాలేంది, మనం ఏం చేస్తున్నాం, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం ఏమి
ఈరోజు ఓటుకు నోటు అనేది ఎట్లొచ్చింది? మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అవును. ఇది మంచి పద్ధత? అంటే దీన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ కదా సార్. ఏ పార్టీ స్టార్ట్ చేసింది అనేది అది వేరే విషయం. అందుకనే పార్టీలకు బుద్ధి చెప్తుండ్రు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మేమేమి గొప్పగా చెప్పుకుంటాంలేము. మా దాంట్లో ఎంతోమంది ఈరోజు మీరు చూస్తున్నారు బహిర్గతంగా పార్టీని విమర్శించిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరే. ఇప్పుడు కష్టపడి పని చేసేటోనికి నువ్వు కూలే ఇస్తాను లేవు, ఒక వర్కర్ను నువ్వు కాపాడుతాను లేవు. గాంధీ భవన్కి మెట్లెక్కలోనికి టికెట్లు వస్తాయి, ఓడిపోయినోనికి టికెట్లు వస్తాయి. అసలు మొత్తం ఇప్పుడు ఉన్న 33 జిల్లాల పేర్లు చెప్పావు నా క్యాండిడేట్ను నువ్వు టికెట్ ఇచ్చే ముందు. ఇప్పుడు కేసీఆర్ను కూడా చెప్పాను, చెప్పలేడు. ఏంది యాదాద్రి మంచిగున్న జిల్లాను తీసి లక్ష్మీనరసింహస్వామిని తీసేసి యాదాద్రి పెడతావు. తర్వాత అక్కడెవరి పేరో పెడతావు, ఇక్కడెవరి పేరో పెడతావు. ఈ పేర్లన్నీ ఇప్పటి తరానికి ఎవరికి తెలుస్తాయి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నీకు పర్మిషన్ ఇచ్చిండా జిల్లాలు ఇంప్లిమెంట్ చేయమని? కలెక్టర్ ఆఫీసులు ఉండవు, నీకు ఎస్పీ ఆఫీసులు ఉండవు. అంతా హైదరాబాద్కి వస్తారు పోతారు. ఏంటంటే ఢిల్లీలో మీటింగ్ ఉన్నది, హైదరాబాద్లో మీటింగ్ ఉన్నది, ఆఫీసులో ఒకడు ఉంటే ఒకరు ఉండవు. ఈరోజు నేను చూపిస్తా. అసలు మినిస్టర్లు కూడా ఫోన్లు ఎత్తారు. సెక్రటరీకి రానోళ్ళు 15 రోజులు 20 రోజులకు కూడా రానోళ్ళు ఉన్నారు. మరి ఇది ఎవడు పట్టించుకుంటుడు? నువ్వు కూలగొట్టినావు, ఓకే, ఎక్కడో పెట్టినావు. ఆ దుకాణం అంతా ఎవడు చూసుకుంటుండు? ఆడ పాసులు ఇయ్యరు, లోపలికి పోనీయరు. ఏ పని ఉన్నా ప్రజలను పట్టించుకొని గవర్నమెంట్ దేని కొరకు? కావాలంటే నేను చూపిస్తా. 12 గంటలైనా ఆఫీసులో ఎవరు ఉంటారు సార్. అలా అంత దూరం ఎందుకు సార్? లాస్ట్ ఇంటర్వ్యూలో మనం వేరే చోట వేరే ఆఫీస్లో మాట్లాడుకున్నప్పుడు మనం లైవ్ లో కేటీఆర్ పిఏకి ఫోన్ చేసినాం, కేటీఆర్ కూడా చేయలేదు. అంతే కదా, కేటీఆర్ పిఏనే ఫోన్ ఎత్తాను రోజు. ఈ రోజు ఇంకో మంత్రి ఉన్నాడు, ఏ మంత్రికి చేసినా దాన్ని అది ఏం మూడ్లో పెడతారో ఏం సంగతో బిజీ బిజీ అనే వస్తుంది. దాని తర్వాత ఫోను మనకు మెసేజ్ వచ్చినా కూడా ఫోన్ చేస్తే వాడు ఎత్తాడు. ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? వెనకట ఒక మంత్రి ఆఫీసులో పొద్దున్న పిఏకు అన్ని మెసేజ్లు వచ్చేది. 14 గంటలకు వాళ్ళ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఇది, ఈరోజు ఇక్కడ ఇది ఇది ఇది. ఆ సమాచారాన్ని బట్టి ప్రజలు కలుసుకునేవాళ్ళు. 3 గంటల తర్వాత ఇంటర్వ్యూస్, ఇవన్నీ ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉన్నది. ఈరోజు అది లేదు. అసలోడే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వేరే మంత్రులకు ఏమున్నది? నేను దబాయిస్తా. ఏందా మీకన్నా మేము సీనియర్సు, ఫౌండర్సు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఎందుకు? నువ్వు అసలు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా? నేను వస్తా, నేను నా పరిస్థితి ఏందో నీకు అర్థం కాదు. నువ్వు ఆఫీస్కు రావు, చెప్పుదామంటే రిప్రజెంటేషన్ ఇద్దామంటే కలవు. మరి ఎట్లా? అప్పుడు వాళ్ళు కన్వే అవుతారు, టైం ఇస్తారు, పోయి ఆ విధంగా చేసుకునే పరిస్థితులు మాకు ఏర్పడుతున్నాయి. అంటే భయపెట్టి అడగడం ఇంకా మరి అంతే కదా. ఇప్పుడు మేము సీనియర్సు, తెలంగాణ తెచ్చుకున్నది ఇదేనా? ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఫ్రెండ్షిప్ చేసేది ఇదేనా? నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు, మంత్రివేను చెప్పు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మంత్రులు ఏ పార్టీ నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఆస్తులు కాపాడుకుంటుండ్రు, పైరవులు చేసుకుంటుండ్రు, మీ పనులు మీరు చేసుకుంటుండ్రు తప్ప ఈ సెక్రటరీ కూలగొట్టడానికి ఏ మంత్రి ఎక్కడ ఉంటాడు, ఎవరు ఎక్కడ ఉంటారు? అసలు మీకు ఇంత జీతాలు ఎందుకే? ఏం చేస్తుండ్రని సార్. ఇన్ఫాక్ట్ మినిస్టర్ క్వార్టర్స్లో కూడా మంత్రులు లేనటువంటి రోజులు. మరి అందరు వాళ్ళు సొంత కొట్టుకుని. ఇప్పుడు హరీష్ ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్, ఎక్కడ ఉంటుండు? ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో ఉంటుండు. మీరు వచ్చి పరీక్ష చేయండి. నేను వాళ్ళ మీద వ్యతిరేకమని కాదు, పనులు ఉంటుండొచ్చు, మీటింగ్లు ఉంటుండొచ్చు. రోడ్డుకు అడ్డంగా ఇటో పక్క 100 అటు పక్క 100 కార్లు ఉంటాయి. నేను 10 గంటలకు సిటీకి వస్తుంటే అరే ఒక చీఫ్ మినిస్టర్ ముందట కూడా ఉండవు అన్ని కార్లు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ కొన్ని 100 ఎకరాలు కన్స్ట్రక్షన్స్, అసలు ఎవడిచ్చిండు పర్మిషను? గవర్నమెంట్ ల్యాండ్ గుట్టలు ఊగులగొట్టి కడుతున్నారు. దీని మీద మేము స్పెషల్ కమిటీ ఒకటి తెలంగాణ ఫోరమ్స్ మేము వేయదలుచుకున్నాం. ఆ కమిటీ ఏం చేస్తుంది అనేది మేము మొత్తం బయట పెడతాం. మీరు ఒక్కసారి వెరిఫై చేయండి ఎక్కడ ఏం చేస్తున్నారు. మొత్తం 3 మండలాలు, షేర్లింగంపల్లి ఒకటి, పటాన్ చెరువు ఒకటి, ఇటు మల్కాజ్గిరి ఒకటి, ఇబ్రాహీంపట్నం, ఎక్కడ సరౌండింగ్ కోట్లు దండుకుంటున్నారు. 50 ఫ్లోర్లు కడుతున్నారు. దాంట్లో మళ్ళీ ఫెసిలిటీస్ ఉండవు. ఇవన్నీ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? కోట్ల రూపాయలు భూములు అమ్ముకొని ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడాలి? మరి మేము ఎందుకు ఈ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం?
మళ్ళీ ఒక ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ముఖ్యమంత్రిని క్వశ్చన్ వేసినప్పుడు అపాయింట్మెంట్ అడిగినప్పుడు 10 లెటర్స్ పోయినా కానీ ఒక్కసారన్నా నీ మీద యుద్ధానికి కాదు కొన్ని సమస్యలు పరిష్కారానికి మేము అడుగుతున్నది చెప్పు నువ్వు ఎందుకు ఇవ్వవు ఒక రిప్లై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్కు లెటర్ రాస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు నీవి అసలు ఆ ఉత్తరం నీ దగ్గరకు వస్తుందా లేదా నీ దగ్గర ఆ పిఏలు ఏం చేస్తున్నారు ఇవన్నీ మాకు ఏమి అర్థమయ్యే పరిస్థితి లేదు మరి మేమేం చేయాలి ఏం చేయాలి మా బాధలు ఎవరికి చెప్పాలి మీడియా బ్రదర్స్ కొంతమంది ఉన్నారు కాబట్టి మా యొక్క భావాలను ఇన్ఫార్మ్ చేసుకోవటానికి అడగటానికి పెడుతున్నాం అందుకనే ఈ రంజాన్ ఉత్సవం తర్వాత అన్ని జిల్లాలు టూర్ ప్రోగ్రాం చైతన్య రథం వేసుకొని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలను మందలించి ఒక ఐక్య వేదికను మేము ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసి ముందుకు ఏ విధంగా పోవాలి ఎట్లా బిఫోర్ ఎలక్షన్ మేము ఏం చేసి చూపిస్తాం అనేది మీకు చూపిస్తాం సార్ ఇప్పుడు మీరు ఫామ్ చేసిన ఈ కొత్త జేఏసీ ఏదైతే ఉందో దాని పేరు ప్లస్ దాంట్లో ఉండేటువంటి మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు సార్ మేజర్గా మీకు ఇస్తున్నా కదా పేర్లంతా సరే వీళ్ళంతా ఉద్యమకారులు కాబట్టి వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు నేను ఏ క్యాండిడేట్ దగ్గరికి పోలేదు ఎవరికి పోలేదు వాళ్ళు ఎన్నుకున్న క్యాండిడేట్లు మీరు చైర్మన్గా ఉండండి సార్ సీనియర్ లీడర్స్ మీరు చెప్పిన గైడ్ లైన్స్తో మేము ముందుకు పోతాం ఓకే ఆ పద్ధతిగా నేను యాక్సెప్ట్ చేసిన ముందుకు పోతున్నాను అదే నేను ఈరోజు వరకు కూడా మా మీద ఒక వైట్ పేపర్ ఎంతో అంతా క్లీన్ చిట్ మేము 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం మా దగ్గర ఉంది కానీ ఏ రోజు కూడా మేము ఎవరినో కించపరిచి వాళ్ళను మేము మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ఎటువంటి ఇది మాకు లేదు ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం అనే క్వశ్చన్ మార్కే తప్ప దానికి ఆన్సర్ ఇవ్వు మేము సాటిస్ఫై అవుతాం కదా ఎన్ని రోజులని 7 సంవత్సరాలు దాటి 8 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది ఒక్క మాట నువ్వు నిలబెట్టుకున్నావా ఉద్యమకారులకు అన్ని జిల్లాల నుంచి ఈ వేదికలు ఉన్నాయి రేపు కూడా ప్రెస్ మీట్ ఉన్నది విన్నారా ఎంతమంది వస్తారో చూడండి ఆల్ పార్టీ మీటింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు ఈరోజు కాకుండా రేపైనా ఎప్పుడైనా కండ్లు తెరవాలని చెప్పేసి గవర్నమెంట్ని మేము కోరుకునేది ఒకటే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయి ఆఫీసర్లు కూడా అపాయింట్మెంట్స్ ఇయ్యరు దొరకరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తుండ్రో తెలియదు సార్ కొంతమంది కామన్ మ్యాన్ మాటల ప్రకారం తెలంగాణలో డెవలప్మెంట్ బాగానే ఉంది వాటర్ ఉన్నాయి ప్రతి చోట ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉంది వాళ్ళ తెలంగాణ స్టేట్లో రోడ్లు బాగున్నాయి అనేటువంటి మాట ఉంది అదే డెవలప్మెంట్ అట్లీస్ట్ ఈ మాత్రమైనా చేసిండు కేసీఆర్ అనే మాట ఉంది ఒక్కటమ్మా ఇవి ప్రణాళికాబద్ధంగా చేసే విధానం ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చేసే పని ఏంది వాళ్ళు చేసేది ట్యాక్స్ ఎందుకు ఇస్తున్నాం మనం అడిగే అధికారం ఉన్నది అడిగినప్పుడు వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు విన్నావా మొట్టమొదటి నుంచి గవర్నమెంటు తెలుగుదేశం వచ్చింది కాంగ్రెస్ ఉన్నది ఎక్కువ రోజులు పరిపాలన చేసింది కాంగ్రెస్ చేసిందంతా కాంగ్రెస్ తర్వాత ఏదైతే వచ్చిందో తెలుగుదేశం పార్టీ అయినా ఎవరైనా కానీ భూములు అమ్ముకుంటున్నారు వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు విన్నా వాళ్ళు చేసేది ఏమున్నది ప్రజలకు గెలవంగానే వస్తారు హైదరాబాద్లో పడతారు ఓట్లకు డబ్బులు ఇస్తారు కొంటారు గెలుస్తారు బాస్ జులూస్ తీసుకుంటారు వస్తారు హైదరాబాద్లో మకాం పెడతారు వాళ్ళ పైరవులు వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకుంటారు తప్ప ప్రజలను నువ్వు దగ్గర ఉండి వాళ్ళకి అలవాలంటే హైదరాబాద్కి ఎంతమంది వస్తారు వస్తే నువ్వు దొరకవు నేను చూపిస్తా ప్రాక్టికల్గా మరి ఏంది మాకు క్వశ్చన్ వేసే అధికారం లేదా ఎవరిని అడగాలి అట్లా మీడియా మిత్రుల ద్వారానన్నా కనీసం కళ్ళు తెరుస్తారన్న ఉద్దేశంతో మేము రావటం జరుగుతుంది తప్ప ఇంకా వేరే రకంగా ఏం లేదు ఇప్పటికి కూడా మేము ఇంకా ఈ ఏజ్లో కూడా కష్టపడి ప్రజలలో మార్పు తీసుకొచ్చి రాబోయే తరాలకు ఈ తెలంగాణ ఎట్లొచ్చింది ఏ విధంగా వచ్చింది ఎంతమంది పోయినరు ఈరోజు ఇంకో 10 సంవత్సరాలు అయితే మర్చిపోతారు వాళ్ళ గుర్తింపుగా ఆ స్తూపానికి అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేసి ఉద్యమకారులు ఎంతమంది అయితే అన్యాయంగా రోడ్డు మీదకి వచ్చిండ్రో వాళ్లకు మీరు కావాల్సిన ఫెసిలిటీ ఏవైతే ఇస్తామన్నారో ఈ 9 పాయింట్లు వాళ్లకు మేము మేలు చేయడానికి అని చెప్పేసి ఇది మేము జరిపిస్తున్నాం. సార్ మీరేమో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని అఫీషియల్ చేయాలి, దానికి ఇనాగ్రేషన్ చేయాలి కదా. కానీ ఎక్కడి సార్ ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు అమరవీరుల దినోత్సవం అని ఒకటి పెట్టి ఆయన వెళ్ళి ఉన్నటువంటి అసెంబ్లీ ముందు ఉన్నటువంటి స్తూపం దగ్గర నివాళులు అర్పించి లీడర్లు అందరూ కూడా అక్కడికి రావడం. మొట్టమొదటి అక్కడికి పోతారు, సికింద్రాబాద్ గణపార్క్ దగ్గర ఉన్న దానికి పోతారు. ఇది తర్వాత పెట్టింది.
అతను పాపం సుధాకర్ గారు 5 లక్షలు జేబుల నుంచి పెట్టి చర్చి కట్టిరు అప్పటి మేయర్ ప్రోత్సాహంతో. దాన్ని ఫండ్స్ లేక మేయర్ చేయలేదు. దాని తర్వాత ఈయన కూడా ఓల్డేజ్ వచ్చింది పాపం, ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ స్తూపాన్ని కూడా ఒక క్యాబినెట్లో 10 మంది మంత్రులు సెలక్షన్ చేసిన దాన్ని కాదని దీనికి ఇచ్చిండ్రు. ఎందుకంటే దీంట్లో ఉన్న గుణగణాలు, దీనికి ఉన్నటువంటి రూపము వాళ్ళ క్లుప్పని చెప్పిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు. అది అక్కడ పెట్టిండ్రు. చేయాలి కదా, ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశం చేయకుంటే ఎవడు పోడు, అంతే కదా సార్. అటువంటిది ఇన్ని సంవత్సరాలైనా మీరు చేయకపోతే ఆయన బాధపడుతుండ్రు, ఓల్డేజ్కి వచ్చిండ్రు. ఇది అఫీషియల్గా చేయమంటే నువ్వేమన్నా కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చాను కాదు, చేయండి. ఆ స్తూపము దాంట్లో ఉన్నటువంటి గుణగణాలు ఏంది, దానికి ఉన్న అవతారం ఏంది, ఎందుకు చేసి పెట్టిండ్రు, ఇవన్నీ మీరు ఆలోచన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తుడు తప్ప ఈ డిమాండ్స్ అన్ని 9 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యమకారులకు నెంబర్ 1. మీరు ఆపోజిషన్ పార్టీ లేకుంటే ఎందుకు చేసిండ్రు చెప్పండి. ఆపోజిషన్ పార్టీ లేకుంటే అసలు గవర్నమెంటే కాదు అది. అడిగే నాదుడు లేనప్పుడు నువ్వేం చేస్తావు, గుడ్డు చైన్లో పడి మేస్ కౌంట్లో పోయినట్టు పోసుకుని నీ ఇష్టం వచ్చిన అధికారం. ఒక అసెంబ్లీలో నువ్వు తీసుకున్న డిసిషనే జీవో కింద తీస్తావు. ఇప్పుడు 311 జీవో ఒకటి తీసినావు. కరెక్ట్, ఆ పాయింట్కి వద్దాం అనుకున్నాను సార్. ఆ 311 జీవోలో ఎందుకు పెట్టిండ్రు, ఏ రోజున ఏ సంవత్సరంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ దాన్ని ముట్టుకోలే. నువ్వు తెలంగాణ తీసుకొచ్చి దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి చూస్తావా, లేకపోతే నువ్వు దాన్ని విడదీసి అన్యాక్రాంతమైనటువంటి ల్యాండ్లు నీకు 60-70 విలేజెస్. సార్ ఇప్పుడు 311 జీవోలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది సార్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అవును, 2 జలాశయాలు హైదరాబాద్ ఉన్నటువంటి చాలా విలేజ్ కి వాటర్ ఇచ్చేటువంటి ఏకైక సోర్స్. మొట్టమొదటి నుంచి కూడా ఎగ్జాక్ట్లీ మనకున్న మూసీ నది పూర్తి స్థాయి కలుషితమైంది. తాగడానికి కాదు, కనీసం అక్కడ 5 నిమిషాలు మూసీ నది పరివాహక ప్రాంతం ఎక్కడ కూడా 5 నిమిషాలు నిలబడలేని పరిస్థితి ఉంది. అన్ని రకాల కార్పొరేట్ వ్యర్థాలు, ఇళ్లలో వ్యర్థాలు అన్ని దాని మీదకి వెళ్ళి ఆ వాసన కూడా చూడలేని పరిస్థితి. కానీ మూసీ పరివాహక ప్రాంతం చుట్టూ పండేటువంటి పంటలు హైదరాబాద్కి వస్తున్నాయి, మనం తింటున్నాం, దాంట్లో డౌట్ ఎలాంటిది లేదు. ఇప్పుడు మూడో విషయం, 311 జీవోని ఎత్తేయడం వల్ల 1,00,000 ఎకరాల భూమి, ఇప్పటి వరకు ఈ 311 జీవో తర్వాత ఉన్నటువంటి ల్యాండ్కి మంచి రేటు ఉండింది, చాలా ఇన్వెస్ట్మెంట్లు జరిగాయి, చాలా మంది కోటీశ్వర్లు అయ్యారు, ఇది తప్పలేనటువంటి మాట. ఇప్పుడు 311 జీవో ఎత్తేయడం వల్ల ఇక్కడ జనాలని టీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుంది అనేటువంటిది ఒక మాట ఉంది సార్. ఎందుకంటే 311 జీవో అమలు అవ్వాలంటే ఇక్కడ కోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి, పార్లమెంట్లో దాని బిల్లు అమెండ్మెంట్ అవ్వాలి. ఇవన్నీ చేయకుండా కేవలం అసెంబ్లీలో మేము 311 జీవో ఎత్తేస్తున్నాం అని చెప్పి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు సార్? ఇంప్లిమెంట్ కాదమ్మా, ప్రజలను మీరు అన్నట్టు నేను చేస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు. ప్రతిది కూడా కేసీఆర్ ఎట్లా ఉంటుందంటే వాదన, విన్నావా, ఇట్లా కనుక దూడ్చుకున్నట్టు విన్నావా, అట్లే ఉంటుంది. ఆయన ఏది చేస్తాడో అది కాదని అర్థం. ఆయనే వేపిస్తాడు, కోర్టులు వేపిస్తాడు, నేను చేస్తుంటే కాదనిపిస్తాడు. అన్ని విద్యలు నేర్చినటువంటి వ్యక్తి ఈరోజు మనకు ముఖ్యమంత్రి అయ్యిండు సార్. చాలా సంతోషం. 5 సంవత్సరాలు చూస్తున్నాం సార్, ఉద్యోగాల నోటిఫికేషన్స్ అని వాళ్ళే అంటారు, పోయి హైకోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చేది వాళ్ళే, గ్రూప్ 1 ఎగ్జామ్స్ అంటారు స్టే తెస్తారు, గ్రూప్ 2 అంటారు స్టే తెస్తారు. సార్ దేనికి సార్? ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ విషయంలో జీవోలు ఇచ్చి కేసులు వేయకుండా జరిగిన పనులు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఇప్పుడు జీవో తీస్తారు, సాయంత్రం వరకు వైండ్ అప్ చేస్తారు. ఈ ధరణి అని ఏదైతే పెట్టిండో ప్రజలు టోటల్గా ఎక్స్ అయిపోయారు. ఇప్పుడు ఒక చిన్న పని అమ్మా, ఏ పని ఉన్నా కానీ పవర్స్ అనేది ఒకరికి, నువ్వు విలేజ్ అసిస్టెంట్ దగ్గర నుంచి మండల రెవెన్యూ ఆఫీసరు, ఆర్డీఓ, ఆడ నుంచి డిఆర్ఓ నుంచి కలెక్టర్, ఇవి 6 నెలలు సంవత్సరం పడుతుంది. ఈ లోపల వాడు ఉంటాడా పోతాడా తెలియదు. ఒకవేళ ఉన్నా కానీ వాడు వచ్చేవారికి టేబుల్ మీద ఒక ఆఫీసర్ ఉండడు, వీడుంటే వాడు ఉండరు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు. అతను ఏ విధంగా సర్వర్ కావాలి? నేను చూపిస్తా. ఇప్పుడు మీరు రండి, 12 గంటలకు కూడా ఆఫీసరు రాడు. ఏందంటే మీటింగ్, ఎక్కడ మీటింగు చెప్పరు. ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు, ఫోన్ ఎత్తాడు, సెక్రటరీకి చేస్తే సార్ మాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు, మేమేం చేస్తాం చెప్పండి. ఈ సమాధానాలతోని మాకు బేజారు వస్తుంది. ఈ 311 జీవో కూడా
చివరకు మిగిలేది జీరో. ఎందుకంటే సరే ఆ జీవో ఉన్నందుకు మనం కాపాడుకుంటున్నాం. ఇంత నడి సెంటర్లో ఉన్నది హుస్సేన్ సాగర్, అక్కడికి నువ్వు పోతే ఈ టైంలో ఈ ఎండాకాలంలో నువ్వు ఉండలేవు ఆ వాసనకు. ఏ సీజన్లోనూ ఉండలేదు సార్. దాన్ని క్యూర్ చేసి నువ్వు ఆ వాటర్ ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది మీరు నిఘా పెట్టి చూడాలి. మీ నోటి నుంచి చెప్తే కాదు. నాయకులు చెప్పేదంతా ప్రజలు నమ్మాలంటే నమ్మరు. మంచి నాయకులు వారిని పైకి రానియరు, ఒక మంచి ఆఫీసర్ను కూడా పైకి రానియరు. అదే మాదిరిగా ఈ గవర్నమెంటులో సంతోషంగా ఉండేది అఫీషియల్స్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేతులు తడపాలి, పని చేయరు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు అంటే చెప్పుకోవడానికి వీల్లేదు. వాళ్ళ దగ్గరికి ఫైల్ పోతే వితిన్ 5 minutes లోపల వచ్చేస్తుంది. వాళ్ళు దగ్గర పెట్టుకొని నెలల తరబడి నువ్వు కలెక్టర్ ఎండార్స్మెంట్ చేసి పంపించిన ఫైలు నెలల తరబడి రాదు. నేను చూపిస్తా. చీఫ్ సెక్రటరీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 6 months అయింది, ఇంతవరకు ఆ ఫైల్ రాలే. నేను పోయే వరకు అది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. ఏది తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ రిప్రజెంటేషన్ కలెక్టర్ దగ్గరికి పోతే మాకు ఈ కాపీ మేము పెట్టి ఎన్ని రోజులు అని చూడు, మరి మాకు రాలేదే. సార్ సీఎం తర్వాత సీఎం స్థాయి అధికారం ఉన్నటువంటి ఆఫీసర్ వీళ్ళంతా బ్రదర్. ఇప్పుడు ఇంట్లో యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడ్ లైన్స్ తోని నడుస్తుంది. ముఖ్యమంత్రి కనుసైగలతోని ఈరోజు గవర్నమెంట్ నడుస్తుంది. ఇంకా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు ఎదిరించే శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న వ్యక్తులు ఎవరు లేరంట. ఉన్నోళ్ళు ఈటల రాజేందర్ అటువంటి వాళ్ళని బయటకు పంపించేసిండు, మా అటువంటి వాళ్ళందరినీ బయటకు వచ్చేసిండు. కాబట్టి రబ్బర్ స్టాంపులన్నీ ఉన్నాయి, నువ్వు ఏ స్టాంపు తీసుకొని గుద్దుకున్నా నడుస్తూనే ఉంటుంది. ఇంకా అటువంటిప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరు, ఏ క్యాడరు విన్నావా? ఆయన ఎప్పుడు చూడు సీఎం ఇంట్లోనే ఉంటాడు, అపాయింట్మెంట్ ఇయ్యడు. తర్వాత మంత్రులు లేరు, వీళ్ళు లేరు. ఎవరైతే కీ పోస్ట్లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అవుతారో వాళ్ళను అడ్వైజర్స్గా పెట్టుకుంటాడు, వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది. ఇది జరుగుతున్నది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఎదిరియటానికి ఎవరైతే ఉంటారో వాళ్ళు నోరు మూయించడానికి వీళ్ళు రెడీగా అవుతారు. ఎన్ని కేసులు, ఎంతమంది సఫర్ అవుతుండ్రు. ఈ పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా గుప్పెట్లో పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుండ్రు. దానికి ఎవరేం చేసి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం, మేమేం మాట్లాడినా కానీ మమ్మల్ని వచ్చి అడిగేట సబ్జెక్ట్ మాకున్నది, మేమేం తప్పని చేస్తానులేము. కష్టపడేలో వాళ్ళకు ఆధారాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, దారి దొరకకుంటున్నది. అందుకనే మా ఆవేదనను ఈ రకంగా ఉద్రమించి ఇక ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఇది ఫామ్ అయింది. మేము స్టార్ట్ చేస్తున్నాం అతి తొందరగా. చూద్దాం. మీ జేఏసీ మెయిన్ కర్తవ్యాలు పాయింట్స్ ఏమున్నాయి సార్ అంటే? ఒకటి, ఇంట్లో 9 పాయింట్లు ఉన్నాయి, మీరు చదవండి, మీకు అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఈ పాయింట్లు ఏదొకటి కూడా అరే ఇది ఎట్లా అని అంటే నేను ఇక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోతాను. ప్రతి వ్యక్తికి కావాల్సింది తెలంగాణ పోరాట యోధులు ఈ దీంట్లో మొత్తం ఉన్నది. ఈ కమిటీ ఇంప్లిమెంటేషన్ మేము లేని ఏమి కోరుకుంటాను, కేసీఆర్ పెట్టిన విన్నారా? అందుకనే ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడు కట్టెలు కొడతాడు, వాడిని కూలి ఇవ్వవా? ఇస్తాం కదా సార్. మరి నువ్వేమి ఇచ్చినావు? తెలంగాణ మొత్తం ఇన్ని సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నీ చేతిలో పెడితే నువ్వు ఏం చేస్తున్నావు అంటే? ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఉంది సార్. ఇప్పుడు ఉద్యమకారులు ఎవరైతే ప్రాణాలు అర్పించినటువంటి స్టూడెంట్స్ కానీ ఇంకోరు కానీ ఉన్నారో వాళ్ళలో 500 కుటుంబాలకి న్యాయం చేసిండు కేసీఆర్. ఏం చేసిండు? ఉద్యోగాలు ఇచ్చిన, ఇళ్ళ స్థలాలు ఇచ్చిన అంటున్నారు సార్. టీఆర్ఎస్ పార్టీ 500 మంది ఉన్నారా? ఉద్యమకారులు 500 మంది ఉన్నారా? నువ్వు రామయ్య చర్చా వేదికకు వస్తే కదా నీకు తెలిసేది. నువ్వు ప్రగతి భవన్లను ఎక్కడనో కూర్చొని అడిగితే జవాబు ఎవడు చెప్పలేడు. నువ్వు చెప్పుకుంటా నువ్వు పోతూనే ఉంటావు, మేము చెప్పుకుంటాం మేము పోతూనే ఉంటాం. సమస్యలు పరిష్కారం కాదు. ఒక 6 నెలలకు ఒకసారైనా ఇంపార్టెంట్ లీడర్స్ను, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి తెలంగాణ మీద ఫైట్ చేసిన వాళ్ళను. ఇప్పుడు ఎవరు వచ్చిన కల్లా చైర్మన్ పడేస్తున్నావు. ఏ పార్టీ నుంచి? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకు అందరికీ ఇస్తున్నావు. వాళ్ళు ఏం చేసిండ్రు నీ పార్టీకి? తెలంగాణకు వ్యతిరేకులను పెట్టి నువ్వు నడిపిస్తున్నావు అంటే మాకు బాధ అనిపించదా? అంటే కాదు సార్, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఒక క్లియర్ ఆన్సర్ ఉంది సార్ దీనికి.
తెలంగాణ వచ్చేంత వరకు టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి తెలంగాణని సాధించినటువంటి పార్టీ, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ, ఫక్తు రాజకీయ పార్టీ అంతే కదా. అనేటువంటి మాట అన్నారు. అంతే. ఈ రోజు కూడా నువ్వు ఢిల్లీ నుంచి గల్లీ దాకా నేనే ఊపిస్తా జెండా అనుకొని మొత్తం చేస్తున్నావు. నువ్వు నీ పని నువ్వు చేసుకుంటావు. ఇక్కడ డెవలప్మెంట్స్ ఏం కుంటుపడ్డాయి, డబ్బులు ఎక్కడ పోయినాయి, భూములు ఎందుకు అమ్ముతున్నావు, రాబోయే తరాలకు ఏముంది, ఈ 666 జీవోను ఏదైతే వ్యతిరేకిస్తున్నారో అది ఒక పెద్ద ఉద్యమంలాగా వస్తుంది. ఇది ట్రిపుల్ వన్ జీవో. అంతే కదా, ఉప్పెన్లాగా వస్తుంది రేపు. దాంట్లో ఎవరి ఉన్నాయి, ఫామ్ హౌజులు అన్నీ ఎవరి ఉన్నాయి, కోటీశ్వర్లు బయట ఉన్న దొంగలే ఉన్నాయి. మన తెలంగాణ ఉన్న ఫామ్ హౌస్ ఒక్కటి చూపి మేము ఒప్పుకుంటాం అంటున్నాం కదా. నువ్వే అంటావు ఏముంటాయి తెలంగాణ దగ్గర, నువ్వు ఏమి ఇవ్వకపోతే తెలంగాణ దగ్గర ఏము. ఇప్పుడు పవర్ ఉంటే అన్నీ ఉంటాయి సార్. పవరే రానియకపోతేవి. జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నది ట్రిపుల్ వన్ జీవోలోనే కదా సార్. మరి అందరి ఒక్కటి కాదమ్మా, నేను చూపిస్తా కదా. సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్, బిగ్ షాట్స్, వ్యాపారవేత్తలు అన్నీ 100 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నాయి. దాన్ని ఎవడు కాపాడుతున్నాడు అంటే కేటీఆర్ ఉన్నాడు. కాదు సార్, ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఒప్పుకుంటున్నటువంటి మాటేనా ఆ ట్రిపుల్ వన్ జీవోలో రాజకీయ నాయకులు ఫామ్ హౌస్లు ఉన్నాయి అనేటువంటి మాట? ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా. వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరు, తెలంగాణ చూపించి అంటున్నా కదా. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక మనం ఎందుకు ఇవన్నీ చెప్పుకోవటం వాళ్ళకి తెలుసు. నేను అది ఇంప్లిమెంటేషన్ కాదు. ఇంప్లిమెంటేషన్ అయింది అనుకో, ఇక పరిపాలన ఎట్లయితుందా అంటే సద్దాం హుస్సేన్ పరిపాలన అవుతుంది. అవుట్ నువ్వు తెలంగాణను కాపాడుకోవాలంటే ఈ యొక్క ఉద్యమకారులను, వీళ్ళ డిమాండ్లను మీకు రిపోర్ట్ కూడా ఏమి ఇచ్చిండు, ఎవరు, ప్రశాంత్ ఏమిచ్చిండు, 75% ఉద్యమకారులు అగనెస్ట్గా ఉన్నారు, రూరల్ అయ్యాలా, ఉద్యోగాలు లేవు. మీరు చెప్పిన వాగ్దానం ఒక్కటి ఇంప్లిమెంట్ కాలే, వాళ్ళంతా సఫర్ అవుతున్నారు. కొంతమంది 69 ఉద్యమకారులు అయితే చచ్చిపోయినారు ఓల్డేజ్ అయ్యి, కొంతమంది వీల్ చైర్లలో ఉన్నారు. ఎవరితో చెప్పుకోవాలి? కొడుకులు, కూతుర్లు, పిల్లలు ఇంటికి పోతే కూడా ఉద్యమకారుడు అని తెలంగాణ తెచ్చుకున్నాం. ఏమిచ్చింది నీకు? పోయి అడుగు కేసీఆర్ను. మా దగ్గర ఏమున్నాయి, మట్టి, నువ్వేం సంపాదించినావు? ఈ మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకు తినడానికి తిండి లేదు, హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేవు, బయట తిరగటానికి పరిస్థితులు బాగలేవు. ఆటోలో వస్తే మా ఆటో ఉంటోళ్ళని డబ్బులు అడుగుతారు. సార్ ఒక్క మాట నేను ఈ సందర్భంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పాలి. ఒక జర్నలిస్ట్గా తిరుగుతున్నప్పుడు మంత్రులు వాళ్ళ క్యాన్వాయ్స్ మనం చూస్తాం. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కొత్త క్యాన్వాయ్లు, కొత్త వెహికల్స్ అందరు మినిస్టర్స్కి కొన్నాడు. నేను ఇవాళ ఇంటి నుంచి ఆఫీస్కి వస్తున్న తరుణంలో మా ఏరియాలో నేను ఉండే దగ్గర ఒక మినిస్టర్ గారు ఉంటారు, పార్టీ మారిన మినిస్టర్, ఒక పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు. ఆయన వాడుతున్న కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్, 1,35,00,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్. నాకు తెలిసింది ఆయన ఏ మోడల్ వాడుతున్నాడో ఇంకా నాకు తెలియదు, మోడల్ని బట్టి రేట్లు పెరుగుతాయి. సార్ 1,50,00,000 కారు క్యాన్వాయ్లో కేసీఆర్ గారు అంటే సరే సీఎం, ఆయనకి డెత్ థ్రెట్ ఉందనుకుందాం. సో ఆయన వాడుతున్నటువంటి కారు టొయోటా ల్యాండ్ క్రూజర్, అదో 1,50,00,000. 10 కార్లు ఉంటాయి ఆయన క్యాన్వాయ్లో. ఒక మంత్రికి పార్టీ మారి తెలంగాణ ఉద్యమం అత్యంత పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అరే కేసీఆర్ తిట్టనోడు లేడా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ ఆ మంత్రి వాళ్ళ 1,50,00,000 కారు వేసుకొని ఒక క్యాన్వాయ్లో వెళ్తుంటే, సార్ తెలంగాణ ఉద్యమకారులంతా ఎక్కడున్నారు అని ఒక్క క్షణం ఆలోచించాను సార్. లేదు అది లేదనే కదా. ఇప్పుడు ఒక్కటమ్మా, సీఎంఏ నీకు ఎందుకు 10 కార్లు నీ వెనకాల? దేనికి? ప్రోటోకాలు. నీ గన్మెన్లు ఎందుకు మంచోడవు అయితే మాకెందుకో లేరు? గాంధీ తాతకు ఏ గన్మెన్లు ఉన్నారు? వాళ్ళు కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు వీళ్ళ చేతిలో పెట్టిండ్రు, కానీ మీరు కాపాడుతున్నా తినేస్తున్నారు. నీకు ఏబిసిడీలు రావు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, మంత్రివేను. ఆ పిఏలను అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలను అనుభవం ఉన్న పిఏలను పెట్టుకొని మీరు గవర్నమెంట్ నడుపుతున్నారు తప్ప మీరు ఛాలెంజ్ చేసి ముందుకు ఎవరు రాకపోతే దానికి ఏంది? నీకు ఎందుక ఇంత పెద్ద ప్రోటోకాల్ ఏంది? ఈ గన్మెన్లు ఏంది? ప్రెస్ని మొత్తం కొనేసినావు. మేము మొత్తం ఏది మాట్లాడినా ఇంతంత తోక ఉంటుంది, అది కూడా ఆయనతో ఉండదు. మా బాధలు మేము చెప్పుకుంటానికి మీడియా ఎందుకున్నది? వాళ్ళ నోరు ఎందుకు నొక్కాలి? నువ్వే అన్నావు కదా ఆ రోజు,
ఈనాడు పేపర్ రామోజీరావు, లక్ష నాగండ్లు ఎక్కడ పోయినాయి? మరి నువ్వు పెళ్లికి పోయినావు మొన్న 12:30కు, రాత్రి అర్ధరాత్రి. ఎట్లా పోయినావు? ఇంత అన్యాయం అయితే ఇది ఎంత బాధ అనిపిస్తుంది? తిట్టిన వాళ్ళ దగ్గరికి పోయి అన్నం తిని కావలిచ్చుకుంటుంటే మాకు బాధ అనిపించదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను తిడుతున్నావు, ఓకే తిట్టు, ఆ తప్పులేందో చూపించు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు నువ్వు వేరే ప్రాజెక్టులలో పెట్టుకుంటా డైవర్ట్ చేస్తుంటే వాళ్ళనే తప్ప మీరనే తప్ప? సార్ మొన్న కూడా ఈ రైతుల వరి కొనేటువంటి ఇష్యూలో కూడా, అంటే బాయిల్డ్ రైస్ నాన్ బాయిల్డ్ రైస్ తీసుకునే దాంట్లో కూడా నువ్వు పంట వండియమంటావు, తీసుకొని అంటావు, ఇంకోని మీద పెడతావు. నువ్వేం చేసినావు? 4 రోజులు ఢిల్లీలో పోయినావు, ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ మెంబర్స్ ఏం చేసుకొచ్చిండ్రు? సార్ తెల్లారు వచ్చి నేనే కొంటా అన్నట్టు చెప్పిండు కదా. మరిగా అది దేనికోసం అయితే ఉద్యోగం చేసిండు అది ఆయన క్యాన్సిల్ చేసిండు. అది నువ్వు పడుకునేటప్పుడు నేను ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేసిన తప్ప ఒప్ప అనుకున్న మానవుడు సక్సెస్ అవుతాడు. ఇటువంటి ఈ వేషాలు వేసి ఇది చేసిన తప్పు. అందుకనే మేము బాధ ఏంటంటే నువ్వు దొరికితే ఆ కథ వేరు, నువ్వు దొరకవు కదా, దొరకవు, ఎవరిని కలవవు. మరి ఏం చేయాలి? ఇప్పుడు మీడియా ద్వారా ఎంత మొత్తుకున్నా కానీ ఇంప్లిమెంట్ చేసే నాదుడు ఎవరు? నేను నిజంగా చెప్తున్నా, ఎవరన్నా మంత్రికి ఫోన్ చేస్తే లక్లీ దొరికిండు అనుకో, ఇంక అయిపోయింది. ఎందుకంటే వాళ్ళంతా పార్టీ ఫిరాయింపుదారులు. మేము కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, మీరు ఆఫీస్కి ఎందుకు రారు? ఎక్కడ నీ ఆఫీసు? నీ ఫోన్ నెంబర్ ఒకటి ఉంటుంది అఫీషియల్ డైరీలో, ఆ ఫోన్ నెంబర్ బంద్ చేసి పెడతావో లేకపోతే అది పని చేయటం లేదని వస్తుంది. ఆఫీసుకు పోతే ఫోన్ చేస్తే వాడు అంటాడు మాకు ఇంతవరకు ప్రోగ్రామ్ తెలియదు అంటాడు. ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? కష్టపడి సంపాదించుకున్న దాన్ని మీరు ఈ విధంగా దుర్యోగం చేస్తుంటే వాళ్ళంతా సెక్రటరీ దగ్గర ఎంత బాధపడుతుండ్రు. వాళ్ళు లోపలికి పోనీయరు. ఇంకా జిఐడి వెనకట పాస్ ఇచ్చేది, 100 మంది లైన్లో నిలబడితే వాళ్ళ కష్ట సుఖాలు పోయి లోపలికి పోయి చీఫ్ సెక్రటరీనో XYZ కలిసేది. ఆ రిప్రజెంటేషన్ లేకుండా ఇప్పుడు ఆ జిఐడి డిపార్ట్మెంట్ని తీసేసిండు. వాళ్ళ పుణ్యానికి జీతాలు తినిపి అంటున్నారు. మంత్రికి ఫోన్ చేయాలి, మంత్రి పిఏకి చెప్తే పిఏ రమ్మంటే కార్ నెంబర్ ఇస్తే అప్పుడు పోవాలి. పోయినా కానీ మంత్రి ఉండడు, వస్తుండు సాయంత్రం దాకా వస్తుండే. ఇది కథ. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఎవరి మీద మనం నిందలేసి ఇది చెప్పటం కాదు, ప్రాక్టికల్గా. సార్ అంతెందుకు సార్, నా చిన్నతనంలో నేను చూసా, నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఆ టైంలో నేను చూసా రాజశేఖర రెడ్డి గారి పాలన టైంలో రోజు ఉదయాన్నే సార్ ఆయన 5:30, 6 లేచేవాడు, రెడీ అయిపోయి ఇప్పుడున్నటువంటి ఆ సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రగతి భవన్ అని మనం అంటాం, ఆయన వెనకాల కట్టుకున్నాడు కాబట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ ఆ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో రోషయ్య గారు అలాగే కలిశారు, కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే 1 గంట 9 పర్సనల్ సెక్రటరీస్ ఉండేది. వాడు చెప్పే కష్ట సుఖాలను తెలుసుకొని ఎండార్స్మెంట్ చేసి క్లియర్ మళ్ళీ రావద్దితనని చెప్పేది. నువ్వేం చెప్పినావు? ఏం చేస్తున్నావు? నీకు టైమే దొరకకపోయా, మరి ఏం చేయాలి? మా బాధలు చెప్పుకోవటానికి నువ్వు టైం ఇయ్యవు, మంత్రులు దొరకరు. ఎక్కడ పోవాలి? లోపల అన్ని పనులు మీ కార్యక్రమం చేసుకొని పోతున్నారు. బయట కష్టాలు పడుతున్నారు ఎంతమంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. రీసెంట్గా సార్ నేను మల్లారెడ్డికి ఫోన్ చేసిన, నా ఫోన్ ఎత్తిండు. చాలా మీతో పాటు ఉన్న సీనియర్ నాయకులు అందరూ మిత్రులే. ఎత్తి అన్నా నేను ఢిల్లీకి పోతున్నా, ఢిల్లీ నుంచి రాగానే ఫోన్ చేస్తా, ఏంది ప్రాబ్లం అని అడిగితే ఇది ప్రాబ్లం అని చెప్పిన. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంతవరకు అపాయింట్మెంట్ ఫోన్ ఎత్తి ఇప్పటికి కూడా ఫోన్ చేస్తా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏది గవర్నమెంట్ డైరీలో ఉన్న ఫోన్ నెంబర్ మీదనే. ఇంకా సెక్రటరీకి ఫోన్ చేస్తే సార్ ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఈ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీకి పోయొచ్చి కూడా 15 రోజులు అవుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అని వస్తుంది, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, లేదంటే ఎవరెత్తారు. అది నేను ఆ ఆవేదన అనేది మాలో ఉండి మేము చెప్పుకునే బాధలు ఈ రకంగా ఉన్నాయి. మరి ఎవరితో చెప్పాలి చెప్పు? ఆఫీసర్లు దొరకరు, మంత్రులు దొరకరు, నువ్వు దొరకవు, ఇంకెవరు? ఇది గవర్నమెంటా ఇంకేమన్నా? మీరు రండి, సర్వే చేయండి. నేనేమన్నా ఒక్క మాట తప్పు ఉంటే నేను దానికి సరెండర్ అయిపోతాను. సార్ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే కేసీఆర్ గారేమో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాడు,
అనకూడదు కానీ మళ్ళీ మీ కాంగ్రెస్ మ్యాన్ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని కలుపుతున్నాడు ఒక్కటే, దగ్గరుండి. ఈ ప్రశాంత్ కిషోర్ని ఎవరైతే నమ్ముకుంటుండ్రో వాళ్ళు జీరో అయిపోతారు. అంటే సార్ మీరు ఒప్పుకుంటున్నారా కాంగ్రెస్ నమ్ముకున్నది కాబట్టి ఇలా కాంగ్రెస్ జీరోకి వచ్చింది అనేటువంటి మాట ప్రశాంత్ కిషోర్? కాంగ్రెస్లో సార్. కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే, నేను కాంగ్రెస్లో ఉండి ఎందుకు చెప్తున్నా అంటే, ఉమ్, ఒక ఎమ్మెల్యేగా నువ్వు ప్రజలు ఎన్నుకున్నారు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని అయితే ఎన్నుకున్నారో వాళ్ళంతా టీఆర్ఎస్లో పోతుంటే మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఉమ్, ఏనా ఏమి యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. ఉమ్, ఎవరైనా ఏ పార్టీ నుంచి పోయిన వాళ్ళకైనా చట్టం ఏం చెప్తున్నది? పార్టీకి రిజైన్ చేసినాక పదవిలోకి రిజైన్ చేసి మీరు ఏ పార్టీకైనా పోవచ్చు. ఉమ్, హైకోర్టుకు పోతే ఏమంటుంది? అది స్పీకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ సబ్జెక్టు, వాళ్ళు చూసుకోవాలి కానీ మాకు రైట్స్ లేవు అని అంటారు. ఉమ్, మరి స్పీకర్ ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ ఏ పార్టీ ఉంటే వాళ్ళకు తొత్తులుగా ఉంటున్నారు. ఉమ్, మరి అటువంటప్పుడు ఇంకెక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది? నేను అనేది ఏంటంటే, ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీని మోసం చేసి పదవులు గెలిచి నువ్వు వేరే పార్టీలకు, రూలింగ్ పార్టీలకు పోయి వాళ్ళ పనులు చేయించుకోవడానికి, వాళ్ళు డెవలప్ కావడానికి చేస్తున్నప్పుడు మన పార్టీ ఏం చేస్తున్నది? ఉమ్, మరి రాజీవ్ గాంధీ ఉన్నాడు పార్టీ ప్రెసిడెంట్గా, సోనియా గాంధీ ఉన్నది. కార్యకర్తలకు ఎంతవరకు మీరు సమయం ఇస్తున్నారు? ఉమ్, వారానికి ఒక రోజు అంటారు, ఆ వారం రారు, అది కాదు. ఏఐసి చుట్టూ తిరగాలి. ఢిల్లీలో. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పార్టీ కాంగ్రెస్ పార్టీకి 100కి 100 పాళ్ళు మార్కులు పడే పరిస్థితి ఉన్నది. ఉమ్, కానీ మీరు చేతులారా క్యాండిడేట్లను, జీరో క్యాండిడేట్ గాన్లను తీసుకొచ్చి డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చి, లాస్ట్ టైం ఎలక్షన్కు నేను ఒక 2 కాన్స్టిట్యున్సీలకు 3కి ఇన్ఛార్జిని. ఏం జరిగింది అక్కడ? హైకమాండ్ నుంచి ఏ లీడర్ వచ్చి పార్టీని గెలిపించడానికి ముందుకు వచ్చిండు. ఉమ్, లాస్ట్ మూమెంట్లో టికెట్లు ఇస్తారు. లాస్ట్ మూమెంట్లో అన్ని పార్టీలు 3 నెలలు 4 నెలల కింద నుంచి తిరుగుతుంటారు, వాళ్ళు ఇది చేస్తుంటారు. మన పార్టీ ఎందుకు ఆ విధంగా చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీని నేను విమర్శిస్తున్నా. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మాలాంటి సీనియర్స్, నేను ఆఫీస్ బేరర్లు, మాకు ఇదివరకు ప్రతిరోజు ఆఫీసులో ఏం జరుగుతుంది, ఏ మీటింగ్ ఉంది, ఏది ఉన్నది, అఫీషియల్ లెటర్స్ వచ్చేది. లెటర్స్ వచ్చాయి, మెసేజ్లు వచ్చాయి. ఇంతవరకు ఏదీ లేదు. మరి నువ్వు తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, చేస్తున్నావు. మరి మేము టీవీలో చూసుకొని మురవాలనా? ఆఫీస్కి వస్తే దాన్ని మోడరేషన్ చేస్తున్నావు ఎవడెక్కడ అనేది. ఇంతవరకు పార్టీ ప్రెసిడెంట్ రూమ్ తాళం వేసింది మేము చూడలేదు. ఉమ్, నువ్వు ఉండే ఆఫీస్కే తాళం పెడుతున్నారు. ఇవన్నీ మాకు బాధ అనిపించదా? ఏమన్నా అంటే పార్టీని వ్యతిరేకించేటోళ్ళు వెళ్ళిపోవచ్చు అంటే, మేము ఇన్ని సంవత్సరాలు చేసిన త్యాగానికి ఇదేనా మీరు చెప్పేది? ఉమ్. మాకు రైట్ ఉన్నదే, ఓటేస్తున్నాం సార్, ఒక ఆఫీస్ బేరర్గా మాకు రైట్ ఉన్నది. సార్ సేమ్ టైం కొత్తగా వినిపిస్తున్నటువంటి మాట, ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఇప్పుడు టీఆర్ఎస్ బాధ్యతలు తీసుకున్నాడో, అంటే అనకూడదు కానీ ఇవాళ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ అనేది ఆ పార్టీ వాళ్ళే చెప్పాలి. కానీ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఈ లీడ్ చేయడం స్టార్ట్ చేశాడో, రీసెంట్గా మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పేరు జగ్గారెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పక్కకు తప్పి జగ్గారెడ్డిని చేస్తారనేటువంటి మాట వస్తుంది. ఇది వాస్తవమా? జగ్గారెడ్డి వాస్తవంగా చాలా మంచి వ్యక్తి, మంచి జెంటిల్మెన్. ఉమ్, కానీ కొన్ని రూట్స్ మారుస్తాడు. అంటే ఆయన కోపమైనా నేను బాధపడుతాను. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. ఉమ్, నీకు ఈ రోజు వరకు నీ దగ్గర ఎన్ని టెలిఫోన్లు ఉన్నాయి? ఉమ్, ఏ టెలిఫోన్కు నువ్వు సమాధానం చెప్తావు? ఎవరు చెప్తారు? ఈ రోజు నువ్వు నాకు నెంబర్ ఇచ్చినావు, ఆ నెంబర్ మళ్ళీ తెల్లారు ఉండదు. ఎవరిది? జగ్గారెడ్డి గారు. జగ్గారెడ్డి గారు. ఉమ్, గాంధీ భవన్లో ఒక నెంబర్ ఉంటుంది, అది ఎత్తారు. ఆ పిఏ ఎత్తినా కానీ సమాధానం చెప్పాడు. ఉమ్, నేను అనేది ఒక ఎమ్మెల్యేగా, ఒక ఆఫీస్ బేరర్గా ఉమ్, నీకు హక్కు ఉంది. నిన్ను కలవటానికి వస్తారు, నువ్వు ఎప్పుడు వస్తావు, ఎక్కడ పోతావు, ఏం చేస్తావు అనేది కూడా ఎక్కడ లేకపోతే దాని వాల్యూ ఏంది? కొన్ని నీ ఇంటికి వచ్చిన, నేను సంగారెడ్డికి వచ్చిన. ఉమ్, సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దూరం నీ ఇంటికి. ఉమ్, లోపలికి వస్తే ఆ ఇల్లు కారు కూడా పోదు, ఉమ్, పోతే ఇంట్లో దొరకడు. ఉమ్, మరి అదే నేను చెప్తున్నా, లీడర్ లక్షణాలు ఏంటంటే, ఓ గంట 2 గంటలు నీకు ఒక పదవి ఇచ్చింది పార్టీ. ఉమ్, పార్టీ ఆఫీసులో కూర్చో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక ఆఫీసు నీకు 10:30కి రావాలి, 5 గంటలకు వెళ్ళిపోవాలి. నీకున్న టైంలో ఒక గంట 2 గంటలు వచ్చి జిల్లాల నుంచి నాయకులు వస్తారు, లోకల్గా క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయి. వినేవాడే లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? పార్టీ ప్రెసిడెంట్ వచ్చిండా? రాలేదు.
ఇక అయిపోయాయి. రోజు ఇదే సమాధానం. కాబట్టి ఏమంటున్నంటే వెనకట ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ అది ఓపెన్ యూనివర్సిటీ అయిపోయింది. ఎవరు వస్తుండ్రు ఎవరు పోతుండ్రు, ఎవరికి తెలియదు. టికెట్లు ఎవరు తెచ్చుకుంటారు లాస్ట్ మూమెంట్ దాకా. నేను చూపిస్తా అంటున్నా కదా, దమ్ము ధైర్యం ఉంటే పిసిసి ప్రెసిడెంట్ రమ్మని. నేను రాహుల్ గాంధీని కలిసి చెప్దామంటే మెసేజ్ల మీద మెసేజ్లు పెడతాం, ఈమెయిల్ పెడతాం, అక్కడి నుంచి రెస్పాన్స్ రాదు. వెనకట ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దాకా కూడా ఒక లెటర్కు రిప్లై వచ్చేది, రెస్పాన్స్ వచ్చేది పర్సనల్ సెక్రటరీస్. సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పర్యటన ఉంది కదా సార్ తెలంగాణలో, మే 6 అంటే ఏం లాభం, మళ్ళీ ఈ చెంచాగాన్లే ఫోటోల కొరకు మీద పడు. వాళ్ళు వచ్చి హోటల్లో ఉంటారు, వాళ్ళే చుట్టూ పాత బ్యాచ్ తప్ప కొత్త ఏమైనా రానియరు. ప్రోటోకాల్ ఒప్పుకోదు. సార్ ప్రోటోకాల్ డిసైడ్ చేసేదే పార్టీ కదా సార్. అవునమ్మా, ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ కాదు, ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది. ఆ ఎస్కాటు మొత్తం ఎవరెవరు రావాలి, ఎవరు కలవాలి, ఏం చేయాలి ముందుగానే పోతుంది ఆ లిస్టు. అదే సార్ నేను అనేది. ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన గుర్రాలే ఆఫీస్ బేరర్స్. వాళ్ళే ఏది చేసిన క్యాండిడేట్లను పట్టించుకునే నాదుడు ఎవరున్నారు? పల్లకిని మోసే తోడు లేకపోతే నీ పల్లకి ఎందుకు? ఈరోజు రాహుల్ గాంధీ వస్తున్నాడని ప్రెస్లలో వస్తుంది, జగ్గారెడ్డి యూనివర్సిటీ పోతుండు, విద్యార్థులను కలుస్తున్నాడు. అవన్నీ ఎందుకు కలుస్తుండే ఏంది మాకు తెలుసు, కానీ చెప్పుకోవడం మంచిది కాదు. మంచిదే, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంటుంది? ఇంప్లిమెంటేషన్ చేసే వ్యక్తి ఎటువంటి వాడు? ఇప్పుడు ఒక రకంగా పిసిసి ప్రెసిడెంట్ కావాలని నేను కూడా కలలు కన్నా, కానీ దాన్ని డిసమైండ్ చేస్తున్నావు. ఫోన్లో నేను చెప్తున్నా కదా, నీ ఫోన్ కరెక్ట్గా ఉండదు. ఆ ఫోన్ కరెక్ట్గా ఉంటే నువ్వు ఒక నాయకుడవు, నువ్వు ఒక ఇది. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా. మరి అటువంటి నాయకులు ఫ్రెండ్షిప్ ఎట్లా చేయాలి? నాకు ఒక వాగ్దానం, ఫోన్ ఎత్తాడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన ఎప్పుడో కావాలి. ఎవరు? జగ్గారెడ్డి గారు. జగ్గారెడ్డి ఆ అర్హత ఉన్నది, ప్రజలలో ఒక మంచి పేరు ఉన్నది, కానీ దాన్ని ఆయన చేతులారా పాడు చేసుకుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతా అంటావు. అరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినవు కదా, నువ్వు పార్టీ నీకేం అన్యాయం చేసి నీకు పదవి ఇచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ ఓకే, నువ్వు రెడ్డి ఆయన రెడ్డి, మరి మీరు మ్యూచువల్ కూర్చొని ఎందుకు మాట్లాడుకోరు? ఏదో లోపం ఉంటేనే కదా సార్. మొన్నటిదా కోమటిరెడ్డి గారు కూడా అలాగే చేశారు కదా సార్. ఇప్పుడు ఢిల్లీకి పోయినాక వీళ్ళ నోర్లు మూపిచ్చిండ్రు. రేపు మళ్ళా అటు కాకుండా ఇటు కాకుండా అవుతుంది. టికెట్లు ఇచ్చిండ్రు, గెలిచినాము, మళ్ళీ మాకు టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి ఇవన్నీ. ఎన్ని అయితే మాట్లాడినరో వాళ్ళు దిగొచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. అంతే కదా. ఇప్పుడు మాకు అనే హక్కు ఉంది. ఎంతకాలం అని అనాలి చెప్పండి? ఇప్పుడు గాంధీ భవన్లో ఇంత సీనియర్స్ ఉన్నారు, వీళ్ళని కానట్టు మరి నన్ను ఆఫీస్ బేరర్గా ఎందుకు చేసిండ్రు? ప్రతి మీటింగ్కు పోవాలి, అటెండ్ కావాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఆడ ఏమైనా కానీ ఆ వాల్ పోస్టర్స్లో ఫోటోలు వేసుకొని ఒక బృందం ఉన్నది, కళాకారులు ఎట్లనో వీళ్ళంతా. నువ్వు 33 జిల్లాల పేర్లు అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది అడగరు. ఇప్పుడున్నది ఏ చీఫ్ మినిస్టర్ ఏ స్టేట్లో వాళ్ళకి తెలియదు. ఆ నాయకులు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మరి మేమెంత పోవాలి? ఆడ కొట్లాడుకున్నాం మళ్ళీ ఆ ఫోటోలకు, దాంట్లో ఆ సందులో పడి ఎందుకు వచ్చింది అనే ఉద్దేశంతో వింటున్నాం, చూస్తున్నాం, అంతే. రాహుల్ గాంధీ వచ్చి ఏం చేస్తాడు చెప్పు? ఏం చేస్తాడు? పార్టీ ప్రెసిడెంట్గా ఆయనే పాయ, కేరళ నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యాడు. ఈరోజు నువ్వు ఎలక్షన్లప్పుడు ఒక్కసారైనా వచ్చి క్యాన్వసింగ్ చేసినావా? పదవులు ఓడిపోయినారు, గెలిచిన వాళ్ళు పోతే ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? మరి మేము అనుకుంటే ఏం చేయాలి? మొగుడిని కొట్టి మొత్తుకున్నట్టు ఉంటుంది ఈ పరిస్థితి. మొగుడినో కొడుతుంటది, వాడేమంటాడు? సావు ముండా సావు సావు, బయట ఇంటే ఇజ్జత్ పోద్దని దీన్నే వాడు కొడుతున్నట్టు. అట్లనే కాంగ్రెస్ల పరిస్థితి అట్లుంది. ఏ పార్టీ అయినా కానీ ఫిరాయింపుదారులు వచ్చేసిండు, డబ్బు లేనోడు డబ్బు కొరగాడు. ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి యుక్తిని మేము వాడుకొని ఈ రోజు ఇట్లా ఉన్నాం. సార్ భవిష్యత్ సంగతి ఏంటి సార్? ఇప్పుడు ఎలక్షన్స్ తొందరలోనే ఉన్నాయి తెలంగాణలో. ఒకటి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏ పార్టీకి మెజార్టీ రాదు. ఓకే, అక్కడ ఉన్నది ఏంటంటే డబ్బు ఎవడు పెడతాడో, ఎవడు కొనుక్కోగలిగే శక్తి ఉంటుందో వాళ్ళదే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంటుంది. అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మార్కెట్కి పోతా, ఏమో వాడేంద్ర వాడిని అయ్యే తీసుకొచ్చి అమ్ముతాడు, నాకేంది? ఆ ధీమాతోని గవర్నమెంట్. సార్ అయితే ఇక్కడ మీలాంటి కొంతమంది సీనియర్ నాయకుల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట, ఎలక్షన్స్కి ముందు రైట్ బిఫోర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్
ఒక కొత్త పార్టీ రాబోతోంది తెలంగాణలో, ఆ పార్టీ ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అని డిసైడ్ చేయబోతోంది అనేటువంటి చాలా పకడ్బందీ మాట ఒకటి వస్తుంది. నేను ఒకటి చెప్తాను, ఉమ్, ఈ స్వార్థ రాజకీయాలతోని పార్టీ పెట్టడం కాదు. ఉమ్, మేము చూస్తున్నాం, చెన్నారెడ్డి పార్టీ పెట్టి ఆయనే ఓడిపోయాడు, ఉమ్, నాదెండ్ల భాస్కర్రావు పార్టీ పెట్టి ఆయన ఓడిపోయాడు, ఉమ్, చిరంజీవి లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా పార్టీలు పెట్టి, శర్మల కూడా ఎందుకు పెట్టింది పార్టీ, దేనికి పెట్టింది, నిన్ను ఎవరు నమ్ముతాడు? సార్ షర్మిల లింకాలో ఉన్నదే కేసీఆర్ గారు అని అంటారుగా. ఒకటి, అరే మన రోజు తిడుతుందా? కేసీఆర్ తిట్టుకోమంటాడా? ప్రజలలో ఏం మెసేజ్ పోతుంది? ఉమ్, ఓకే, షర్మిల నువ్వు రోజు పేపర్లో చూడు, కేసీఆర్ను ఏమంటుంది, అవును. అంక అవసరమా? అంటే గెలవడానికి అదొక మార్గం అనేలాగా ఒక మాట ఉంది సార్. ఎవడిస్తాడు ఆమెకు ఓట్లు? ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఆ రోజు చెప్పిన షర్మిల పార్టీకి ఈ రోజు చెప్తున్నా, ఉమ్, తెలంగాణలో ఏ పార్టీ కూడా సక్సెస్ఫుల్ కాదు. కానీ సార్, కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేషనల్ పార్టీస్ తప్ప ఏ పార్టీ కూడా బతికి బట్టగట్టదు. అయితే ఇక్కడ ఒకటి మనం వాస్తవంగా మాట్లాడుకోవచ్చు సార్. ఖమ్మం జిల్లాలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాలో అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బలమైన ఓట్ల పర్సంటేజ్ పడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. అది ఎందుకు పడ్డదంటే అక్కడ ఉన్నదంతా బార్డర్ ప్లేసెస్, చాలామంది 80% ఆంధ్రులు ఉన్నారు. ఉమ్, ఆంధ్రులు ఆ సింపతి మీద ఓట్లు వేసిండ్రు. ఉమ్, మరి ఏమైంది? గెలిచినోడు ఎండ్లకు వచ్చిండు, పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు టీఆర్ఎస్కి వచ్చేసిండు. ఉమ్, మరి ఎందుకు వచ్చిండు? నువ్వేం చేసినావు అప్పుడు? ఇదంతా స్వార్థ రాజకీయం అమ్మ. అమ్ముడు పోయే పక్షులన్నీ చెట్ల మీదకి వచ్చినాయి. ఉమ్, విత్తనం పెట్టేది ఒకడు, ఫలితాలు అనుభవించేది ఒకడు. అటువంటి రోజులు వచ్చినప్పుడు మనం కూడా ఆ పని చేయాలని, కానీ మన మనసు ఒప్పదు. ఉమ్, భగవంతుడు ఇచ్చినట్టు మన చేతనైతే 4 పనులు మంచి చేయాలి, లేకపోతే ఎన్నుకుంటూ కూర్చోవాలి. మేము చేసే పని అది. ఇప్పుడు ఈ ఉద్యమం ఎందుకంటే మా శిష్యులు కానీ మాకన్నా సీనియర్స్ కానీ మనం అంత సఫరర్సు, మనం ఎందుకు ఉట్టి కూర్చోవాలి, దీన్ని ఏ విధంగానైనా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి మనం తీసుకురావాలి, రాబోయే తరాలకు కనుమరుగు కావాలి. ఇవాళ రేపు ఏముంది, మమ్మీ డాడీ బర్త్డే, ఈ డే ఆ డే. ఈ చరిత్ర ఎవరికి తెలుసు? ఇప్పుడు గాంధీ మహాత్ములు ఎవరు అనే రోజులు వస్తున్నాయి, ఉమ్, ఇందిరాగాంధీ ఎవరు అనే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అని చెప్పే పరిస్థితిలో విద్యార్థులు లేరు. అరే జనగణమన మర్చిపోయినరు, ఉమ్, వందే మాత్రం మర్చిపోయినరు. తెలంగాణ నైజాం గవర్నమెంట్ నుంచి మేము చూస్తున్నాం ఉమ్, ఏం డిసిప్లిన్ ఎక్కడ ఉన్నది. స్కూళ్ళన్నీ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, గవర్నమెంట్ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, హ్యాపీగా ట్యూషన్లు చెప్పుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఉమ్, ఈ డబ్బంతా వేస్ట్గా ఎందుకు పెడుతున్నారు? మీరు ప్రైవేట్ స్కూల్స్కు పర్మిషన్, వీటికి తలొక్కేదంతా దానికే, డబ్బుకు లోసం దాజం. అంటే ఈరోజు డబ్బున్న పని అన్నీ అయితే, ఉమ్, వాడు మర్డర్ చేసినా కానీ బెయిల్ దొరుకుతుంది. అన్ని జ్యుడిషియల్గా కానీ పోలీసు కానీ మనం చూస్తున్నాం, రోజు పేపర్లు చూస్తున్నాం. ఉమ్, మరి మనం ఏం చేయగలుగుతున్నాం? వాళ్ళను ఆపలేకపోతున్నాం. వాళ్ళకి సపోర్ట్ ఉంది, దేనికి ఉన్నది? డబ్బు ఉన్నది కాబట్టి సపోర్ట్ ఉంది. కరెక్ట్. అందుకనే భగవంతుడు కూడా విరక్తి చెందిపోయాడు. ఉమ్, ఎంతకని ఇప్పుడు లంగ పనులు చేసేటోడు దేవుని దగ్గరికి ఇన్ఫ్లుయెన్స్తోని పోతున్నాడు, లైన్లో నిలబడ్డోడు రోజుల తరబడి దర్శనం కాకుండా వస్తున్నాడు. ఉమ్, పొద్దున పోయి సాయంత్రం వరకు వచ్చేటోడు ఏంది, డబ్బున్నోడు పోతాడు వస్తాడు, లేనోడు. ఉమ్, ఇప్పుడు మా ఏజ్లో ఉన్నాము, ఆ బస్సులలో పడి పోలేక మేము ఏదో కష్టాలు పడి భక్తి మనశ్శాంతి కొరకు నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు చెడిపోరు. భగవంతుడు అనేవాడు లేకపోతే మనం లేదు మీ రోజు. అందుకని ఏంటంటే ఆయన చూస్తున్నాడు, పెరుగుట ఇరుగుట కొరకు ఏదైనా 4 రోజులే, దాని తర్వాత పరిస్థితి ఏమైతే రోడ్డు మీకు మంచి మంచి వాళ్ళని చూసినాం. రామ్లాల్ ఒక తప్పని చేసిండు, లేచిపోయాడు. విన్నావా? అట్లా ఈ నరసింహులు ఉన్నాడు, బీజేపీ గవర్నమెంట్లో కూడా గవర్నర్గా మళ్ళీ ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. పుట్టిగా రాలే అది. ఇవన్నీ మూలాలు ఉంటాయి. కొంతమంది ఉంటారు ఈ పార్టీ మంచిది ఆ పార్టీ చెడ్డదని కాదు, పార్టీ విధానాలు రూపురేఖలు మంచియే, కానీ అందులో ఉన్న చీడ పురుగులన్నీ ఈ విధంగా అన్యాయం చేసి ప్రజలను మోసం చేస్తుంది. దొంగలు ఊరు పంచుకుంటున్నామా? వినా? ఆ దొంగలు ఎక్కడ ఉంటారు? ఆ చెట్లకు గుట్టలకి తెలుసు, వేరేకు తెలియదు. సాయంత్రం కాగానే వీళ్ళు అంతొకటే పబ్లిక్ను ఫూల్స్ని చేస్తున్నారు. పబ్లిక్ కూడా హుషారైపోయాను.
బేకారి ఖద్దరు బట్టలు వేసుకొని మాకే సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఉమ్, మేమేం పదవులు తెచ్చుకోకున్నా కానీ ఈరోజు మెయింటైన్ చేసుకుంటా ఒక వైట్ పేపర్ లాగా మేము తిరుగుతున్నాం. అది ఇప్పుడు కాదు, ఎప్పటికైనా భగవంతుడు మాకు ఆ రక్షణ ఇస్తుండు, మేము ఆ విధంగా ముందుకు పోగలుగుతున్నాం. ఇప్పుడు మాకు సీనియర్ నాయకులు కూడా పెద్ద పెద్దోళ్ళు న్యాయం ధర్మంగా బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలక్ట్ అయినరు, మంత్రులు అయినరు, చీఫ్ మినిస్టర్లు అయినరు. వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం అయింది. కొత్త పార్టీ వచ్చి ఏమి చేస్తుంది? ఉన్న పార్టీని నువ్వేం చేసినావు, ఉమ్, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు పెడుతున్నావు పార్టీ? నేను అదే చెప్తున్నా కదా, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి పెద్ద పెద్ద వాళ్ళంతా పార్టీలు పెట్టిండ్రు, వాళ్ళే గెలవలేదు. ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా పార్టీ పెడితే చిరంజీవి ఏమైపోయాడు? ఇప్పుడు చిరంజీవి తమ్ముడేమో ఇప్పుడు సొంతంగా ఓడిపోయింది కదా. అవును. మరి పార్టీ ప్రెసిడెంటే ఓడిపోతే పరిస్థితి ఏంది? ఉమ్, నీకెందుకు కుక్కకు బొక్క ఆశ? ఏదో వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతా, నేనైతే, ఇవన్నీ కలలు కనొద్దు. ఇచ్చేది ఉన్నా తెచ్చేది ఉన్నా ఆ పరమాత్ముడు మంచి పనులు చేసుకుంటూ పో, ఏదో ఒక రోజు నీకు మేలు జరుగుతుంది. పొద్దున్న దాకా తప్పు చేస్తావు, నీ భార్యనే నీకు ఓటయ్యదు, నేను చూపిస్తా. నీ ముందట భార్యగా అంతా ఇది చేస్తుంది, తర్వాత నిన్ను ఎంత నీచంగా చూస్తుందో నీకు అర్థం కాదు. ఉమ్, పొద్దున పోతావు, రాత్రికి వస్తావు, ఢిల్లీ మీటింగ్ అంటావు, ఈ మీటింగ్ అంటావు, ఏ మీటింగ్లో ఎవరికి అర్థం కావు. ఆడిపోతే తెలంగాణ భవన్లో పేరు ఉంటుంది, నువ్వు ఉండేది హోటల్. ఉమ్, ఏ మీటింగ్కి వచ్చినావు, ఆ సబ్జెక్టే ఎవడు చెప్పాడు, కథ మీటింగ్కి పోయిండు అంటాడు అంతే. అట్లనే తెలంగాణ నుంచి ఇప్పుడు మనం పోయిన టీఆర్ఎస్ లీడర్ అంతా మొత్తం చూసినాం. ఉమ్, 5 స్టార్ హోటళ్ళల్లో భోజనం చేసుకుంటూ అవును. తినుకుంటూ ఏం ఎంజాయ్ చేసిండ్రు, వాళ్ళు పోయి ఏం చేసిండ్రు, రెస్ట్ తీసుకున్నారు, వచ్చిండ్రు. మళ్ళా ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు, ఇంకేం చేస్తారు, తప్పదు. రైట్. అది ఉన్న పరిస్థితి. రైట్ సార్, మీ జిఏసి రేపు ప్రెస్ మీట్ అన్నారు, తర్వాత వచ్చే నెల నుంచి చైతన్య రేపు రథం. వేదికలు, ఎన్నో వేదికలు వాళ్ళు పెడుతున్నారు, ఇన్వైట్ చేసిండ్రు. ఉమ్, మేము చెప్తుంటాం, ఏది చెప్పినా కానీ మనం అందరం ఒక యూనిటీగా, ఏ పార్టీకి అతీతం కాదు. అన్ని పార్టీలలో సఫరర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఏకమై మళ్ళొక ఉద్యమం తెలంగాణ ఏ విధంగా ఉధృతంగా తీసుకొచ్చినామో ఉమ్, అట్లా సపోర్ట్ ఉన్నది. అది అంటుకుంటే రాజుకునే టైం వచ్చింది. ఉమ్, కాబట్టి ఇది తప్పక సక్సెస్ అవుతుందని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నారు. న్యాయంగా ధర్మంగా ఉన్నోళ్ళు సఫర్ అయ్యేటోళ్ళే ఇవన్నీ. ఉమ్, ఉన్నోళ్ళు సంపాదించుకున్నారు హ్యాపీగా, వాళ్ళు పెన్షన్స్ వస్తున్నాయి. ఈరోజు ఎమ్మెల్యే జీతం ఎంత? ఇండియాలో ఏ ఎమ్మెల్యేకి లేదు, ఏ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కూడా లేని జీత భత్యాలు ఉన్నాయి, ప్రోటోకాల్ ఉన్నది. విన్నావా? సెంట్రల్ మినిస్టర్కి వస్తున్నంత జీతం వస్తుంది సార్ మరి తెలంగాణ స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలకి. ఈరోజు వాళ్ళ పోరగాళ్ళు స్కూల్కి పోతే కూడా ప్రోటోకాల్ వాళ్ళకు. అవును. ఎందుకు అంత భయం? ఉమ్, నువ్వు మంచి పని చేస్తే నీకేం భయం? ఇప్పుడు మేము ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మా ఎంబడి ఏవో గణమని లేడు, ఇంకెవడు లేడు. మాకున్న చాతుర్యం, మాకున్న శక్తి, మమ్మల్ని చూస్తేనే గౌరవించే వ్యక్తులు ఉన్నారు. మేమే తప్పుడు విధానాలతో పోతాం, మేము పని చేస్తే రోజులు వాడుకొని మమ్మలను అయ్యో మాకు ఈ హెల్ప్ చేసిండని అనుకుంటూ ఉన్నారు, కానీ మమ్మల్ని తిట్టేటోడు ఎవడు లేడు. అందుకనే ఈ బాధలు భరించలేక మళ్ళీ ఒక ఉద్యమానికి సిద్ధమవుతుండ్రు. అది మీ ఉద్యమం సక్సెస్ అవ్వాలని అన్ని పార్టీ లీడర్లు సరైన మద్దతు ఇచ్చి, నేనే పెద్ద లీడర్ని, నేనే చిన్న లీడర్ని అనేటువంటి గొడవలు లేకుండా అలాంటి రోజు వచ్చి మళ్ళీ మంచి ఉద్యమం జరిగి తెలంగాణ బాగుపడితే చూడాలనే కోరిక మాత్రం ఉంది. ఒక్కటమ్మా, నాయకులలో కూడా మంచి నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అందరు ఉన్నారు. తెలంగాణ మీద అభిమానం ఉన్న నాయకులు ఉన్నారు, ఉమ్, కానీ వాళ్ళని ముందుకు పోనివ్వటం లేదు. అన్నం పెట్టినోనికి సున్నం పెడతాంలో వచ్చినప్పుడు ఇంకా దానికి ఏం చేస్తారమ్మా? అదే సార్, అన్నం పెట్టే చేయనే నరికేసే వ్యక్తులు వచ్చేసిండ్రు. అవును, అన్ని పార్టీల్లో ఉన్నారు వాళ్ళు. మీకు అన్నీ తెలుసు, మేము చెప్పుకోవాల్సింది ఏం లేదు. చాలా చాలా కృతజ్ఞత భావంతో నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ముందుకు మీరు వెళ్ళాలని, మా సహకారం కూడా మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ బ్రదర్. థ్యాంక్ యూ. సో అది దుసర్ల సుదర్శన్ రావు గారితో మాట అంతే. ఒక మాట మాత్రం వాస్తవం, తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి మళ్ళీ పెద్ద ఎత్తున మంచి ఉద్యమాన్ని అయితే లేవనెత్తాల్సినటువంటి సమయం, సందర్భం ఆసన్నమైంది అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. తెలంగాణ ప్రజలు ఆలోచించుకొని ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరికి వేయకూడదు అని ముమ్మాటికి 1కి 10 సార్లు చూసాం. 10 సంవత్సరాలుగా చూస్తున్నాం, 10వ సంవత్సరం దగ్గరలో ఉన్నాం.
ఉన్న నాయకులు ఏ విధంగా పాలిస్తున్నారు, ఎంతమందికి దగ్గరగా ఉన్నారు, ఎంతమంది దూరంగా ఉన్నారు అనేటువంటిది. ఆలోచన మీది, ఓటు మీది. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సినటువంటి సమయం మళ్ళీ రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను మీ యావిన్ జనగామ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.